ఇక్కడ వీళ్ళు నీళ్లతోటి ఆపే ప్రయత్నం చేసిర్రు. దయచేసి నీళ్లతోటి ఆపొద్దు, ఏదైతే సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ ఉంటుందో దాంతో ఆపే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి కూడా ఫైర్ సేఫ్టీతో ఆపితే కనుక ఇబ్బందికరంగా ఉండదు పరిస్థితి. ఎందుకంటే దన్నుమని ఒకటేసారి ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించి అది ఆ మంటను ఆర్పడానికే కాబట్టి అలాంటిది వాడే అవకాశాలు ఉంటే ఈరోజు ఇంత ఘటన జరగకపోయింది. అంటే ఇక సీటింగ్ ఫోమ్ ఉంటుంది, త్వరగా అదే మొత్తం స్పాంజులు కదా, తర్వాత ఏసీ కంప్రెసర్ ఉంటుంది, దానివల్ల మంటలు తొందరగా చెలరేగిపోతాయి. మ్యాక్స్ అద్దాలు పగలవు, ఎందుకంటే ఫైబర్ అద్దాలు ఉంటాయి, దాంట్లో గ్యాస్ నింపి ఉంటుంది అని చెప్పి కూడా కొంతమంది నిపుణులు చెప్తుంటారు అప్పుడప్పుడు. ఈడ మొత్తంగా తప్పేవాడిది అంటే డ్రైవర్దే. ఎప్పుడైతే బైక్ ఢీ కొట్టినెమ్మడే బస్సు బ్రేక్ వేసి ఉంటే ఎక్కడ గుద్దిన బస్సు అక్కడనే ఉంటుండే, ఇది ర్యాపిడ్ జరగకపోతుండే, అది తీసుకుపోయి ఇక దానికి హైడ్రాలిక్ సిస్టమ్ దాకుండా డోర్లు బ్లాక్ కాకపోతుండే, జస్ట్ నువ్వు ఆపి ఉంటే మ్యాక్స్ నీకు టైం ఉంటుండే. సరే అవకాశం మంటలు వచ్చే అవకాశాలు ఉన్నా కానీ నీకు ఇంత పెద్దగా మంటలు చెలరగి ప్రాణ నష్టం ఉండకపోతున్నాయి. జస్ట్ నువ్వు హైడ్రాలిక్ తోటి ఆ డోర్లు ఓపెన్ చేసిన తర్వాత ఎవడో అక్కడ పోయినా లగేజ్ అనేది తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. లగేజ్తో పాటు మనుషులు ప్రాణాలు అయితే కాపాడుతుండే, లగేజ్ పైన ఇబ్బందికరంగా లేకపోతున్నాయి.